హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఎవ్రీ వీక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ మనకి నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ నేను చూసామనుకోండి, సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి ఉండే నిఫ్టీలో, అది వచ్చేసి మనకి అక్టోబర్ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తూ ఉండే 25,700 లెవెల్. సో మార్కెట్ ఆల్మోస్ట్ 3 months లో బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే చార్ట్ పైన ఇక్కడ మనకి అక్టోబర్ వీక్ నుంచి అండ్ ఇప్పుడు మార్కెట్ ఈ వీక్ ఏదైతే మార్కెట్ ఉందో ఈ లోస్ బ్రేక్ అయిపోయినాయి. సో ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది నాకు మార్కెట్ ఫర్దర్ వచ్చేది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ కన్సాలిడేషన్, మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మార్కెట్ వీక్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ టువర్డ్స్ మార్కెట్ 25,500, 25,400 వైపు వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, కాకపోతే మార్కెట్ ఇక్కడ సెల్ ఆన్ రైజ్ చేయొచ్చు. ఓ డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ 2 days నుంచి కూడా ఫాలో అయింది. సో ఇప్పుడు కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ నుంచి అంటే అరౌండ్ 25,800 లెవెల్ ఆర్ 25,900 లెవెల్, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవరైతే ర్యాలీ మిస్ అయ్యారో, సో ఇక్కడ రైజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ పాయింట్ నుంచి కూడా మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ప్రైస్ పాజిటివ్కి టర్న్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 25,950 పైన మార్కెట్ ఉండాలి, అప్పుడు మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది యాజ్ పర్ మనకి ప్రైస్ యాక్షన్ ఇప్పుడు. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు, లేకుంటే మళ్ళీ ఆ పాయింట్కి రీచ్ అయింది అనుకోండి అండ్ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ క్లియర్లీ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇంకొక పాయింట్, మార్కెట్ ఇంత పడ్డది కదా ఇంకెంత పడుతుందిలే అని చెప్పి మార్కెట్లో రివర్సల్ పొజిషన్స్ తీసుకోకూడదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా అలాగే ఆలోచించవద్దు, మార్కెట్ పడుతున్నప్పుడు కూడా అలా ఆలోచించొద్దు. మార్కెట్ ఇంతగా పడిపోయింది ఆల్రెడీ, ఇంకెంత పడుతుందిలే ఇక్కడ నుంచి రివర్సల్ పొజిషన్స్ ప్లాన్ చేయకండి. అంటిల్ అన్లెస్ మనకి చార్ట్స్ పైన కనిపించినంత వరకు మార్కెట్లో ఎటువంటి రాంగ్ డైరెక్షన్స్ మీరు తీసుకోకండి. అండ్ ఇంట్రాడే టైంలో మాత్రం మీకు ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రాడే ట్రెండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం బెరిష్ ఉందనుకోండి, ఇంట్రాడేలో కొన్నిసార్లు మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉందనుకో, అది ఇంట్రాడేలో కొన్నిసార్లు మనకి బులిష్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ మరి 5 minutes టైం ఫ్రేమ్ యూస్ చేసుకోండి. 5 minutes టైం ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ ఆల్గో లెవెల్స్ మీకు నేను ఆల్గో లెవెల్స్ ఇస్తాను. సో ఆల్గో లెవెల్స్ నేను ఎవ్రీడే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో ఆర్జెడ్ అనేది రెసిస్టెన్స్ లెక్క పనిచేస్తుంది, ఎస్జెడ్ అనేది సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. ఒకవేళ ఆల్గో ఎస్జెడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఎస్జెడ్ కాస్త మనకి ఆర్ అయిపోతుంది, అంటే రెసిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ప్రైస్ రిజెక్ట్ చేసింది, కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్, అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, కంటిన్యూస్లీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్. ఒకవేళ మార్కెట్ ఇంట్రాడేలో ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో బౌన్స్ అవుతుంది అనుకోండి, అప్పుడు దీని కింద ఎస్ఎల్ పెట్టుకొని మీరు ట్రై చేయొచ్చు ఇంట్రాడేలో. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఎస్ఎల్ హిట్ అయ్యి డౌన్ సైడ్లో మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, దాన్ని ఫ్లిప్ చేసి దీనిపైన ఎస్ఎల్ పెట్టి మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు. అలా మీరు ఓన్లీ 1 or 2 trades మాత్రమే తీసుకోవచ్చు. ఓకే, 1 or 2 trades తీసుకోవచ్చు. సో అది మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ 1 or 2 tradesలో కూడా మీరు ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, డన్ ఫర్ ద డే అని చెప్పి పక్కకు ఉండండి, ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, సో సింపుల్ స్ట్రాటజీ, అది సింపుల్గా వర్క్ అవుతుంది. ఓకేనా, సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ నెగిటివ్గా ఉంది. రేపు కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఉండొచ్చా అంటే ఉండే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ కాకపోతే ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 25,750 అండ్ 25,700 మేజర్ వీక్లీలో సపోర్ట్ లెవెల్ ఉండే, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్. ఓకే పాయింట్, మార్కెట్ ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, స్టిల్ ఈ లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అప్ సైడ్కి.
అండ్ బౌన్స్ చేసేటప్పుడు ఇంట్రాడేలో ఎవరైనా క్యాప్చర్ చేయాలంటే చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ బౌన్స్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇంపార్టెంట్ 25,900 అండ్ 25,950 లెవెల్. ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఏదైనా బెరిష్ క్యాండిల్స్ ఫామ్ చేశారు, రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేశారంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ నుంచి మనం బెరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేయకుండా ఇక్కడ నుంచే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అండ్ ఈ లోస్ బ్రేక్ అవుతే కూడా బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఒకవేళ క్లియర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే, మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావాలంటే నిఫ్టీ వచ్చేసి 25,950 పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 25,950 900 కింద ఉన్నంతసేపు క్లియర్లీ మార్కెట్ బేరిష్లోనే ఉండొచ్చు. సో ఈ పాయింట్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ నేను చెప్పాను. టెలిగ్రామ్ ఛానల్ మీరు ఓపెన్ చేశారనుకోండి, సో టెలిగ్రామ్ ఛానల్ ఫ్రైడే రోజు కూడా నేను క్లియర్లీ ఇక్కడ మీకు క్లియర్లీ మెన్షన్ చేశాను. అరౌండ్ 10:58 టైంలోనే సో వ్యూ బేరిష్ ఉంది అంటిల్ ప్రైస్ 25,950 to 26,000 లెవెల్స్ కింద ఉందంతసేపు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి మీరు క్యాప్చర్ చేసినా సరే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ ఫాలో అయింది. ఓకే, సో క్లియర్గా అండి నిఫ్టీ వచ్చేసి మనకి స్టిల్ ఇంకా కూడా బెరిష్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 3 months ఒక లో బ్రేక్ చేసింది కాబట్టి వ్యూ వచ్చేసి సెల్ ఆన్ రైస్ పెట్టుకొని నడవచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనకి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఎవ్రీ వీక్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్స్కి రీచ్ అయింది. ఈ జోన్లో ఒక సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం 59,200 అండ్ 59,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వద్దాం. ఓకే, సెన్సెక్స్ వచ్చేసి సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్ బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అంతే. అక్టోబర్ టు డిసెంబర్ ఏదైతే మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో వీక్లీ లోస్ అన్నీ కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టువర్డ్స్ 83,000 అండ్ 82,500 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజే. మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ చేసింది అనుకోండి అరౌండ్ 84,500 లెవెల్ అండ్ 85,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు మనకి సెన్సెక్స్లో. ఓకే, అండ్ సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ జోన్ వచ్చేసి నేను బాక్స్ డ్రా చేస్తాను. సో కంప్లీట్లీ ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసి ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ కంప్లీట్లీ ఈ జోన్ కంప్లీట్లీ మీరు చూసినట్టయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇప్పుడు ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు 84,500 లెవెల్ అండ్ 85,000 రెసిస్టెన్స్, 84,000 కింద ఉంది ప్రైస్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి మార్కెట్ ప్రైస్ వచ్చింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. లేకుంటే స్లైట్లీ ఇక్కడ నుంచి బౌన్స్ చేసినా సరే మళ్ళీ ఇక్కడ నుంచే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి 83,000 లెవెల్ అండ్ అది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్గా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏదైతే ఈ జోన్ ఉందో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుందో ఈ జోన్ పైకి మళ్ళీ ప్రైస్ కనుక తీసుకెళ్ళి బయర్స్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేశారనుకోండి అప్పుడు మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బేరిష్గానే చూడొచ్చు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇక్కడ చూసినట్టయితే కాల్ సైడ్ మనకు రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 25,900 లెవెల్ దగ్గర 1,94,000 ఉంది అండ్ 26,000 లెవెల్ దగ్గర 3,16,000 ఉంది. ఓవరాల్గా కాల్ సైడ్ ఎక్కువగా రైట్ ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా అన్వైండ్ అయింది. ఓకే, పుట్ సైడ్ అన్వైండ్ అయింది, మైనస్లో ఉంది అండ్ కాల్ సైడ్ ఇంక్రీజ్ అయింది. నథింగ్ బట్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది డేటా చాలా స్ట్రాంగ్లీ నెగిటివ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ మనకి మార్కెట్లో కనిపిస్తుంది. ఇంకా డౌన్ సైడ్ లోవర్ రావచ్చా అంటే ప్రైస్ ఇక్కడ
నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,400 లెవెల్ దగ్గర 1,14,000 అండ్ 25,500 లెవెల్ దగ్గర 1,65,000 కనిపిస్తుంది. అంటే మార్కెట్ నెక్స్ట్ డౌన్ సైడ్ ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. ఈ రెండు లెవెల్స్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అప్ సైడ్ రెసిస్టెన్స్ 25,800, 25,900 అండ్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి పాజిటివ్లో క్లోజ్ చేసింది ఫ్రైడే రోజు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 20 to 24 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మార్నింగ్ వీడియో చేసే ముందే ఇప్పుడు. అండ్ US టెక్ వచ్చేసి 240 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి మనకి 126 పాజిటివ్లో ఉంది, 26 పాయింట్స్. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 86 పాయింట్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని, అంటే US మార్కెట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. మేబీ రేపు కొంచెం స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ప్రైస్ హోల్డ్ చేస్తే అండ్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే ప్రైస్ హోల్డ్ చేయలేదనుకోండి నిఫ్టీ, అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉంటాయి. సో వెంటనే మార్కెట్ పాజిటివ్ ఓపెన్ కాగానే పాజిటివ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేయండి, ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకోండి. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, ఇంట్రాడేలో మన ఆల్గో లెవెల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. మన ఆల్గో లెవెల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో క్రిప్టో ఆల్రెడీ నేను నిన్ననే డీటెయిల్ అనాలిసిస్ పెట్టాను. క్రిప్టో ఒకవేళ మీరు చూడలేదంటే కనుక వీడియో వెళ్ళి చూడొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, బిట్కాయిన్ వచ్చేసి కన్సాలిడేషన్ జోన్లో ఉంది. కాకపోతే నా వ్యూ వచ్చేసి మార్కెట్ ఇక్కడ నుంచి చూసారనుకోండి కంప్లీట్లీ ఇక్కడ మార్కెట్ టాప్లో 94,750 లెవెల్ రెసిస్టెన్స్ ఉండే అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ దగ్గర రివర్సల్ క్యాండిల్ ఉంది అండ్ ఇక్కడ హోల్డ్ చేస్తానికి ట్రై చేస్తుంది. ఒకవేళ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ 91,000 ఇక్కడ మనకి 91,000 పైన మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ 94,000 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో బేరిష్ అవ్వాలి అంటే అట్లీస్ట్ బిట్కాయిన్ వచ్చేసి 90,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. 86,300 ఆర్ 86,400 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో మిడ్ పాయింట్లో ఉంది అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అయితే మనం 94,000 లెవెల్ వరకు బిట్కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్ అండి బిట్కాయిన్లో కూడా. అండ్ ఇంకా క్లియర్ డీటెయిల్ కావాలంటే నిన్న వీడియో చేశాను ఆల్రెడీ బిట్కాయిన్ రిలేటెడ్గా. ఈ వీక్లీ అనాలిసిస్ వెళ్ళి చూడండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అండ్ మీరు బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ నేర్చుకోవాలి అంటే కనుక ఇక్కడ మీరు కోర్సెస్లో క్లిక్ చేశారనుకోండి, కోర్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి రిగార్డింగ్ క్రిప్టో ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్. సో ఇక్కడ వెళ్ళి చూడండి, 10 వీడియోస్ ఉంటాయి టోటల్గా. అవి చూసారంటే క్లియర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో, ఆప్షన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. అది మన మార్కెట్స్లో లేదు ఇప్పుడు. సో ఇక్కడ మనకి క్రిప్టో మార్కెట్స్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ బెస్ట్. ఆప్షన్స్లో చేయాలంటే ఆప్షన్ సెల్లింగ్ చేయండి, ఆప్షన్ బయింగ్ వైపు చూడకండి. ఓకేనా క్రిప్టోలో. అండ్ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది కాబట్టి టీటాడీకే ఎవ్రీడే ఉంటుంది. సో దాన్ని బెనిఫిట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనుకోండి, ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ లేదు ఇక్కడ. సో మన మార్కెట్స్లో ఎక్స్పైరీ ఉంటుంది, దీంట్లో ఎక్స్పైరీ లేదు. సో అదొక బెనిఫిట్ అండ్ లెవరేజ్ కూడా ఒక బెనిఫిట్. సో దాన్ని యూజ్ చేసి ప్రాపర్గా టెక్నికల్స్ యూజ్ చేసుకొని మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది క్రిప్టో లింక్స్ ఉన్నాయి. సో దాన్ని మీరు క్లిక్ చేసి రెఫరల్ లింక్ క్లిక్ చేసి ప్రాపర్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, మా క్రిప్టో స్కాల్పర్ దాంతోపాటు క్రిప్టో ఏదైతే మనకి ప్రీమియం ఛానల్ ఉందో అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ చూసారు కదా రీసెంట్గా ఇప్పుడు ఒక బై సిగ్నల్ వచ్చింది ఇక్కడ. సో అలా బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. దీన్ని బట్టి కూడా మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇండివిజువల్ దీని స్ట్రాటజీ కూడా ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది. ఇక్కడ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ క్లిక్ చేశారనుకోండి, మాస్టర్ క్లాస్ వీడియోస్లో క్లియర్గా ఉంది, స్ట్రాటజీ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి మాస్టర్ క్లాస్ వీడియోస్. చూసిన తర్వాతనే రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.